తెలంగాణ ప్రజలకు నమస్తే. సో వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 90% మున్సిపాలిటీలో మా రేవంత్ అన్న గెలిపించేయాలన్న లక్ష్యంతో నేను తిరుగుతా ఉన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ కార్డు పట్టుకొని చేస్తా ఉన్నా. చేస్తుంటే తెల్లారితే మా బండి సంజయ్ లెక్క నాకు అలవాటు ఉంది. జై శ్రీరామ్ అనకుండా నేను వార్తలు చదివాను. ఇక మరి ఎటుగాక కరీంనగర్ వచ్చేసరికి ఇటు గుర్తొస్తాను నాకు దేవుడు గుర్తొచ్చిండు. మరి మా రేవంత్ అన్న లెక్క మందిని ముంచుకోనుకో దేవుడు, 6 గేట్లు ఎగ్గొచ్చుకో దేవుడు, ఎగవేతలు చేసికో దేవుడు లేడు. కాబట్టి నాకున్న హిందూ దేవుని కాడికి శివాలయం కాడికి ఇటు వచ్చిన. అది శివాలయం అట 55వ డివిజన్ ఉందట. ఇక్కడ ప్రచారం పోదాం దేవుని దర్శనం చేసుకొని ప్రచారం పోతే ఇలా అందరికీ అనిపిస్తారు. ఇక ఏంద్ర ఆయన ఇదంతా పువ్వు గుర్తుగా అనిపిస్తుంది, మానదేవం చేయి గుర్తు అంటాడు, మరి ఎట ఏదురా అని నేను ఆలోచిస్తుంటే మరి ఇక్కడ అభ్యర్థిగా 4 సార్లు బీజేపీ గెలిచిరు. మళ్ళీ మీనే గెలిస్తే నువ్వు ప్రచారం చేసినా దండుగా అంటారు. ఇక నాకు భయం అవుతుంది. నేను రాష్ట్రం మొత్తం గెలిపిద్దా అని అనుకుంటే ఈ ఒక్క డివిజన్లే మానలేడట. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏంది పరిస్థితి, మరి ఏం కథ, మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి మాట్లాడినాక మా రేవంత్ అన్న గెలుస్తాడా మరి పిక్తాడా అని మాట్లాడతాం. సో నమస్తేనా. నమస్తే. మరి 55వ డివిజన్ ప్రచారానికి వచ్చింది. ఏడో చూడు మీ పేరే చెప్తురు, ఉమా రమేష్ గారు అంటే మరి నేను ఉందిరా మరి ప్రచారం చేయదు. మంజుల రమేష్ గారు అంటే నేనేమో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన, మీరేమో పువ్వు గుర్తు వేసుకొని తిరుగుతురు. ఇప్పుడు దేవుని చూస్తానికేమో నాకు మీ పార్టీ గుర్తొస్తుంది. మరి మా అన్నదేమో మందిని ముంచిన వాళ్ళ పార్టీ, 6 గేట్లు ఎగ్గొచ్చిన పార్టీ. ఇటు పోతే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చెడగొచ్చి వాళ్ళ పక్కన పడేసారు మీరు. మరి ఏం చేయాలి, అసలు ప్రచారం చేయనా వద్దా? ఇలా మా రేవంత్ అన్న గెలుస్తాడా, మీరే మళ్ళీ గెలుస్తారా? ఇవల్ల భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ నియోజక ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ మేయర్ గా చూడాలని ఒక ఆలోచనతో ఉన్నారు. గతంలో ఉన్న మేయర్లు అవినీతికి పాల్పడి అనేక రూపాయలు దోచుకుని ఎలా మున్సిపల్ స్కామ్ల ద్వారా ఎలా కోట్ల రూపాయలు దంచుకున్న పరిస్థితి ఉంది. కమలాకర్ నువ్వు అంటున్నవే మరి అటే కాదే, 9 ఏళ్ళు ఆన్ చేసిండు, ఈయన 2 ఏళ్ళు చేసిండు, ఇంత మంచి ఉద్ధరించారు. నువ్వేమో వీళ్ళేం చేయాలి వాళ్ళేం చేయాలి, అసలు ఎట్టయిన నమ్మకం మాకు. గంగుల కమలాకర్ 20 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం అని ఆయనతో మేము ఉన్నాం. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పుడు కూడా అందరిని మభ్య పెట్టుకుంటూ కరీంనగర్ ప్రజలను మోసం చేసుకుని ఓట్లేసుకుంటూ తప్ప ఏ ఒక్క ప్రజలకు ఎక్కడ కూడా ఒక్క న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఇలా ఒక రేషన్ కార్డు ఇప్పించిన దద్దమ్మ ఇలా ప్రభుత్వం ఉండి మంత్రిగా ఉండి సిగ్గుచేటు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సిగ్గు మానం లేని ఎమ్మెల్యేకు నిజంగా కూడా ప్రజలు చీకుడదాం అనుకున్నారు. కానీ ఇలా మతాల పేరున కులాల పేరున చిచ్చు పెట్టి మొన్న 30,000 మెజార్టీని 1,500 పట్టుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇలా నీతివంతంగా శక్తివంతం లేకుండా మా సైనికుల కార్యకర్తలు పనిచేస్తే ఇలా 1,500 మెజార్టీతో ఆయన గెలిచింది తప్ప ఇలా నక్కలు లెక్క పైసలు పెట్టి మందు పంచి ప్రలోభ పెట్టి ఇలా యువకులను తాగుబోతు చేసింది ఇలా గంగుల కమలాకర్. ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలమ్మా. ఇలా మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కార్పొరేట్లకు డివిజన్లకు సంబంధం లేకున్నటువంటి కార్పొరేటర్ స్థాయి వ్యక్తులను తీసుకొచ్చి కార్పొరేట్ టికెట్ ఇప్పించి డబ్బులు పంపించి ఇలా మందు వంచి మళ్ళొక్కసారి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ డివిజన్ ప్రజలు ఎక్కడ కూడా నమ్మద్దని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. ఒక మాటనా, ఇప్పుడు మీరు మతాలు దేశం అంటారు, నేను ఎందాక 37 డివిజన్ వచ్చిన అది మొత్తం బీజేపీకి ఎత్తామంటారు. మరి ఇప్పుడు ముస్లింలు మొత్తం బీజేపీ కన్వర్ట్ అయ్యింది కరీంనగర్ లో. ఇలా త్రిపుల్ తలాక్ దాని గురించి అలా పెద్ద ఎత్తున మా మైనార్టీ అక్కలంతా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నదని నిజం. ఇలా కరీంనగర్ లో నా డివిజన్ లో దాదాపు 500 నుంచి 550 ఓట్లుంటే ఇలా మా అక్కలంతా కూడా పెద్ద ఘనస్వాగతం పలికి ఇలా బండి సంజయ్ కుమార్ గారికి శాలువాలు వచ్చి సన్మానం చేసే సందర్భం ఇలా. అంటే మేము కులాలను మతాలను మేము చేయించుకుంటలేదు. ఇలా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మతం పేరిట మాతోని శత్రువులు ఉండాలని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ ఇలా మాతోని మైనార్టీ సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున మాకు ఘనస్వాగతం పలుకుతుర్రు. ఇలా కొంత భయానికి భక్తికి వాళ్ళు దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మైనార్టీ మా అక్కలంతా కూడా మా పక్షాన ఉండాలని చెప్పి సందర్భంగా మనం ఇస్తాం. అయితే ఒక మాట అంటాను, మీరు ఎన్నిసార్లు గెలిచిరా కార్పొరేటర్ గా? నేను 4 సారి. నేను 4 సార్లు గెలిచారు మీ భార్య. ఓకే, ఇప్పుడు 4 సార్లు గెలిచారు కదా, ఈసారి ఎట్లా ఖచ్చితంగా బీజేపీ వస్తా అని చెప్తారు. నేనేం ప్రచారం మా రేవంత్ అన్న చెప్తున్నా. అటు పోతే గంగుల కమలాకర్ దద్దమ్మంటారు, మా రేవంత్ అన్ననేమో గాడిద గుడ్లు ఇస్తున్నాను జనం అంటారు. మరి ఈసారి పక్కా మీకే వస్తే మీరు ఏ అభివృద్ధి చేయాలనుకుంటారు, అసలు ఎట్లా వస్తుందని చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీల పేరుని వచ్చింది. 200 మెగావాట్ల సప్లై చేస్తే కరెంట్ సప్లై చేస్తున్న సందర్భంలో ఇలా మరి అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. ఇలా స్కూటీలు ఇస్తా అన్నారు, ఇలా పెన్షన్లు ఇస్తా అన్నారు, ఇలా రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ.
ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి పోతే ఇలా కార్పొరేషన్ సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా తీరని పరిస్థితి. అదే బండి సంజయ్ గారు మరి స్మార్ట్ సిటీ నిధుల కింద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ అభివృద్ధికి నాంది పలికారు. మీరు అంటే 1600 రూపాయల కోట్లు తెచ్చిన కాగితమే ఉంచుతున్నట్టు మీరు డెవలప్మెంట్ గురించి. మా దగ్గర బ్రోచర్లు కూడా ఉన్నాయి. ఇవాళ బండి సంజయ్ గారు నేరుగా ఈ బ్రోచర్ అయితే తప్పు చెప్పది, ఈ బ్రోచర్ అయితే తప్పు చెప్పది, ఇవన్నీ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అటు బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇలా ప్రజలంతా కూడా చదువుకున్నారు. వాళ్ళ కళ్ళు లేవు, మా ప్రజలంతా కళ్ళు ఉన్నాయి, వాళ్ళంతా చదువుకున్నారు, వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారు. 100% భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారు. వీళ్ళు కేవలం రాజకీయాలు చేద్దాం, వీళ్ళు ఎట్లా పొందబెడదాం, ఎట్లా మోసం చేద్దాం మళ్ళొక ప్రయత్నం చేసారు తప్ప ఇలా 1600 కోట్లతో దాదాపుగా ఇలా కరీంనగర్ ఒక సుందర నగరంగా తీర్చిన సందర్భం ఇలా హైవే రోడ్లు కానీ, నేషనల్ హైవేలు కానీ, ఇలా స్మార్ట్ సిటీ నీళ్లు కానీ, ఇలా అమృత్ స్కీమ్ కింద మరి ఇంటింటికి తాగునీరు కానీ, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇది ఒక్కటే కాదు, ఇలా దేశంలో రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎక్కడైతే పెద్ద నగరాలని వాళ్ళని సుందరీకరణ సందర్భంలో ఇలా స్మార్ట్ సిటీ కింద నీళ్లు తెచ్చడం జరిగింది. అయితే మీరేంటే కాగితాలు పట్టుకొని తిరుగుతారు, మేమేమో గాడి గుడ్లు పట్టుకొని ఎన్ని జనం పడుతుంది ఎవరు ఇవ్వలేవు అని చెప్తారు. అటు పోతే బీఆర్ఎస్ పర ఇల్లు కట్టి మందిని ముంచిండి అసలు మొత్తానికే ఇయ్యరు అని చెప్తారు. అలా చెప్తానికి ఏం లేదు, మీరేమో కాగితమే పట్టుకొని తిరుగుతారు. నేనేమో దేవుని కాడికి వచ్చి ప్రచారం చేద్దామంటే ఈ వార్డులోకి పోయినా దానికి డివిజన్కి ఇక మొత్తం ఆలోచన నడుస్తుంది, నువ్వు సపరేట్గా చదువుకొని పోవాల్సిందంటే నేను భయపడి నిజమేనా కదా నేను అనుకుందామని వచ్చిన. మరి 4 సార్లు గెలిచినావు, ఈసారి అసలు మొత్తానికి 66 ఉన్నాయి. మరి నీతో పాటు ఎంతమంది తీసుకుపోతున్నావా? ఇలా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కరీంనగర్ లో గెలవబోతున్నది. ఎందుకంటే దానికి నిదర్శనం ఏంటంటే ఇలా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లా వేలాది మందిగా వచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతుండ్రు. బండి సంజయ్ గారి సారథ్యంలో అన్న మీరు పని చేసిన పనికి మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం, గతంలో ఒక అన్యాయం జరిగింది, మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము ఇబ్బందులు పడుతున్నాం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, మాకు ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాలు దక్కలేదు, కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి మీకు పక్షాన మేము ఉంటాం. మరి గతంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అవినీతికి ఇలా వాళ్ళ మారుపేరు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఎక్కడ కూడా మీ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలా ఎక్కడ ఒక రూపాయి లేకుండా ఇలా ప్రజలకు ఒక పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఇలా ఒక మంచి వ్యూహంతో సంకల్పంతో ఉన్నారు, కాబట్టి ప్రజలంతా మా వైపు ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పాత బజార్ మరి శివాలయం దాదాపు ఒక 3-4 సంవత్సరాల కింద శివాలయం పక్కనే హనుమాన్ టెంపుల్ నెంబర్ 1 వినాయకుడు, అదేవిధంగా ఒక దర్గా, అంటే కరీంనగర్ నడిబుట్టినటువంటి ఇక్కడ మా చుట్టుపక్కల రోడ్లు కూడా పూర్తి స్థాయిలో జరిగిపోయింది. మా డివిజన్ స్థాయిలో దాదాపు 90-85% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర గాంధీ స్కూల్, కాపవాడ గాంధీ స్కూల్ మున్నూరు కాపుసానికి సంబంధించి అక్కడ కూడా ఒక ఓపెన్ జిమ్ పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మహిళలకు కానీ లేదా పెద్దలకు కానీ నలభై పరిస్థితి వాళ్ళందరూ కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక పనులు చేసినాం. ఇక్కడ తాగునీరుకి ఇబ్బంది లేక కూడా మరి దాదాపు పూర్తిగా మంచినీటి పైప్ లైన్ కానీ ఇలా లైట్ల వ్యవస్థ కానీ ఇలా మురికికాల వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో మంచిగా ఉంది. ఇలా శానిటేషన్ కూడా మా డివిజన్లో పూర్తి స్థాయిలో మంచిగా ఉంది. ఇలా అయితే నువ్వు అన్ని చెప్పినావు కదా, నాకు నువ్వు చెప్తుంటేనే మైండ్ తిరుగుతుంది, ఇవన్నీ నేను చెప్పని కూడా చెప్పలేను. ఈ అలా పోయి తిరిగినా నాకు దండగా అనిపిస్తాను, నేను పెట్టా బయట పడతావు కానీ ఇక ఆల్ ద బెస్ట్ అన్నా. ఇక నేను మళ్ళీ గెలిచినా కొత్త కానీ చూడాలని దండం పెడతాను. ఇక నీకు నాకు సలహం